సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై సమగ్ర విచారణ చేసి వెంటనే రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత అధికారులు, కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఫ్యాక్టరీ భద్రతా చర్యలపై ఆరా తీశారు సీఎం. కంపెనీలో భద్రతా అంశాలు, నాణ్యతపై తనిఖీలు చేశారా అని అధికారులను ప్రశ్నించారు సీఎం. తనిఖీలో ఏమైనా లోపాలు గుర్తించారా? ఒకవేళ గుర్తిస్తే ఏం చర్యలు తీసుకున్నారని అడిగారు రేవంత్. ప్రమాదంపై ఎక్స్పర్ట్స్తో దర్యాప్తు చేయించాలని ఆదేశించారు. ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా అన్ని శాఖల అధికారులు అలర్ట్గా ఉండాలని చెప్పారు. బయటి ఆఫీసర్లను పిలిపించి విచారణ జరిపించాలని చెప్పారు. ఫ్యాక్టరీ భద్రతపై ఇండస్ట్రీ డైరెక్టర్ను ప్రశ్నించారు సీఎం. గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగాయా అని ఆరా తీశారు. ఇక బాధిత కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు కొనసాగించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ₹1,00,000 ప్రకటించారు సీఎం. అటు గాయపడిన వారికి 50,000 సాయం అందిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కానీ, బాయిలర్స్ డైరెక్టర్ కానీ ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు, ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళను నోటీస్ చేసిండ్రు, దాని మీద వాళ్ళు కంప్లై చేసిండ్రా లేదా, ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి. ఒకటి. రెండోది, ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా, జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్, సో అప్పుడు ఏం ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేసిండ్రు అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి. దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్కు ఎక్స్పర్ట్స్ను పెట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి. జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజంప్షన్స్తోని డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్. ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్, దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్. ఇప్పుడు ఈరోజు ఇక్కడ జరిగింది, ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, వేటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి. దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది, దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి. ఒకటి, డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు. డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్గా మీరు దీన్ని అడ్రస్ చేయండి. ఈ అంటే ఎక్స్పర్ట్స్ను కాన్స్టిట్యూట్ చేయండి. ఇట్ ఈస్ జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి. దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి, బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్ళీ ఒపీనియన్కి ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్. సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్గా తీసుకోండి. మీకు ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కానంత వరకు అంత బాగానే కనిపిస్తుంది. ఒక్కసారి సీరియస్ ఇష్యూ అయితే మళ్ళీ తర్వాత ఇదవుద్ది. దాని తర్వాత మళ్ళీ జరిగిన తర్వాత నువ్వేం చేయడానికి లేదు. కాబట్టి ఇమ్మీడియట్గా మా అధికారులను అందరిని ఇచ్చి నువ్వు పర్సనల్గా సూపర్వైజ్ చేసి దీని మీద రిపోర్ట్స్ అన్నిటిని కూడా మీరు పర్సనల్ కూర్చొని చేయండి. ఇప్పుడు ఎందుకంటే ఆడ బిల్డింగ్ ఉంది, అది కొలాప్సబుల్ స్టేజ్లో ఉంది. ఒకరు ఒకవైపు నుంచి వస్తుంటే ఇంకోరు అటో ఇటో పోతే అది మొత్తానికి కొలాప్స్ అయింది అనుకో, ఇంకేదన్నా జరిగింది అనుకోద్దాం. ఫస్ట్ లొకేషన్ను ఫ్రీజ్ చేసి సీజ్ చేసి ఆ లొకేషన్లో ఎట్లా యాక్టివిటీ చేయాలనే దాన్ని కూడా మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఇప్పుడు బాడీస్ని ఫైండ్ అవుట్ చేయడం ఒక ప్రాబ్లం. సెకండ్ థింగ్, ఆ కంపెనీ రిలేట్ వాళ్ళని కూడా ఎవరు అకౌంటబుల్ పర్సన్ ఉందో వాళ్ళందరినీ కూడా లైన్అప్ చేయండి. ఈరోజు జేకబ్ ఉంటాడు, జేకబ్ విల్ గో టుమారో ఫర్ కేరళ ఆర్ ఎనీ సమ్ అదర్ ప్లేస్. దే హ్యావ్ సమ్ ఫ్యాక్టరీ ఇన్ గుజరాత్. ఇఫ్ టుమారో ఈస్ గోయింగ్ టు ఫ్లై టు గుజరాత్, హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్? Someone has to take care. Someone has to take a decision on the spot. Now the issue is that compensation. Who has to take a final decision? అంతకుముందు సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, దామోదర, పొంగులేటి ఘటనా స్థలాన్ని చూశారు. ఘటన జరిగిన తీరును సీఎం మంత్రులకు వివరించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు శిథిలాల తొలగింపు, ఇతర సహాయక చర్యలను స్వయంగా పరిశీలించారు సీఎం రేవంత్, మంత్రులు. వీలైనంత త్వరగా రెస్క్యూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఫ్యాక్టరీ ఆవరణలోనే అధికారులు, ఫ్యాక్టరీ ప్రతినిధులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. ఇక్కడి నుంచి నేరుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కలవనున్నారు సీఎం, మంత్రులు. ఫ్యాక్టరీలో నిన్న రియాక్టర్ పేలిన ఘటనలో 40 మందికి పైగా చనిపోయారు. 3 ఫ్లోర్ల బిల్డింగ్ నేలమట్టమైంది. ప్రస్తుతం 40 మంది చనిపోయినట్టు అధికారులు ప్రాథమికంగా తెలిపారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
అంతకుముందు సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీని పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు వివేక్, శ్రీధర్ బాబు, దామోదర, పొంగులేటి ఘటనా స్థలాన్ని చూశారు. ఘటన జరిగిన తీరును సీఎం మంత్రులకు వివరించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర శాఖల అధికారులు శిథిరాల తొలగింపు, ఇతర సహాయక చర్యలను స్వయంగా పరిశీలించారు సీఎం రేవంత్. మంత్రులు వీలైనంత త్వరగా రెస్క్యూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తర్వాత ఫ్యాక్టరీ ఆవరణలోని అధికారులు, ఫ్యాక్టరీ ప్రతినిధులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి. ఇక్కడి నుంచి నేరుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కలవనున్నారు సీఎం, మంత్రులు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. తండ్రి, భర్త లాంటి ఎందరో ఇంట్లో డ్యూటీ వెళ్తున్నా అని చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్లారు. రియాక్టర్ పేలుడులో ఇప్పటి వరకు 40 మంది వరకు చనిపోయారు. ఇందులో నవదంపతులు ఉన్నారు. నిన్నటి నుంచి ఫ్యాక్టరీలో నవదంపతులు మిస్ అయినట్లు అధికారులు గుర్తించారు. ఇద్దరు భర్త నిఖిల్ రెడ్డి, భార్య రమ్యగా నిర్ధారించారు. వీరిద్దరికీ నెల క్రితం పెళ్లి జరిగింది. దంపతులు ఇద్దరు సిగాచి పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నారు. వీరి స్వస్థలం జమ్మలమడుగు, ఏపీ కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి ఫ్యాక్టరీ పేలుడు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. తండ్రి, భర్త లాంటి ఎందరో ఇంట్లో డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి తిరిగి రాని లోకాలకు వెళ్లారు. రియాక్టర్ పేలుడులో ఇప్పటి వరకు 40 మంది వరకు చనిపోయారు. ఇందులో నవదంపతులు ఉన్నారు. నిన్నటి నుంచి ఫ్యాక్టరీలో నవదంపతులు మిస్ అయినట్లు అధికారులు గుర్తించారు. భర్త నిఖిల్ రెడ్డి, భార్య రమ్యగా నిర్ధారించారు. వీరిద్దరికీ నెల క్రితం పెళ్లి జరిగింది. దంపతులిద్దరూ సిగాచి పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నారు. వీరి స్వస్థలం జమ్మలమడుగు, ఏపీ కడప జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఓకేనా?